ఆ భారత రాజ్యాంగాన్ని మనకిచ్చినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భారత రాజ్యాంగం కంటే ముందు రాసినటువంటి సుమారు 71 దేశాలు ఇప్పటికీ ఆ రాజ్యాంగాల్ని రద్దు చేసుకున్నాయి. కానీ భారత రాజ్యాంగం కొన్ని సవరణలకు గురైనప్పటికీ ఈ రోజుకి కూడా అది మార్చడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతులలో రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల పాటు కూడా భవిష్యత్ తరాలకు కూడా ఒక మార్గదర్శిగా నిలబడ్డటువంటి ఏకైక గ్రంథం అది బైబిల్ కంటే, ఖురాన్ కంటే, భగవద్గీత కంటే అత్యున్నతమైనటువంటి గ్రంథం ఏంటంటే అది భారత రాజ్యాంగం మాత్రమే అనేటువంటిది నేను చెప్పదలిచాను. ఈ రోజు కరోనా వచ్చిన సందర్భంలో మీరు చూశారు, చాలా మంది దేవుళ్ళకి, గ్రంథాలకి ఆ రోజు అభద్రత వచ్చింది, ప్రమాదం వచ్చింది. కానీ మొత్తం దేశాన్ని కాపాడటానికి కావలసినటువంటి అనేక ఆర్టికల్స్, ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని పేర్కొనబడ్డటువంటి ఆర్టికల్ ఈ రోజు భారత రాజ్యాంగంలో ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విద్యా వైద్యం అనేటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రైవేట్ రంగంలో ఉండకూడదు, అది సంక్షేమ రంగంలో మాత్రమే ఉండాలి, అట్టడుగు పేదలందరికీ విద్యా వైద్యం అనేటువంటిది ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ పేర్కొన్నాడు దాంట్లో. అందుకనే ఈ రోజు కరోనా టైంలో అందరికీ వైద్యం అందడానికి కేంద్ర బిందువు భారత రాజ్యాంగంలో ఉంది. చాలా మంది చర్చిలలో పెద్ద పెద్ద ఫాదర్లకి కరోనా వచ్చింది, మసీదుల్లో ఉన్నటువంటి ఇమాం సాబ్లకు వచ్చింది కరోనా. అదే కాదు, మీరు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు కూడా కరోనాతో చనిపోయిండు. ఈ సందర్భాల్లో దేవుళ్ళకి సైతం సృష్టించింది ఏ 2 కులాలు సమానం కాదని చెప్పింది 6486 కులాలని సృష్టించింది. మనిషి అంటే మీరందరూ ఆలోచించండి, మనుషులందరూ కూడా ఏ తెల్లైనా నవమాసాలు మోస్తే కంటే పుట్టేవాడు మనిషి. ఇది రైటా రాంగా? కానీ ఈ దేశం ఇప్పుడు ఎట్లా నడుస్తుంది? తలకాయలోకి వెళ్ళి పుట్టినోడు ఉంటాడట ఈ దేశంలో, భుజాల్లోకి వెళ్ళి పుట్టినోడు ఉంటాడట ఈ దేశంలో, తొడల్లోకి వెళ్ళి పుట్టినోడు ఉంటాడట ఈ దేశంలో, పాదాల కిందకి వెళ్ళి పుట్టినోడు ఉంటాడట. ఇలా పుడతారా మనుషులు? స్త్రీ పురుష లైంగిక సంపర్కం లేకుండా కొత్త జననం ఉందా? లేదు. పాదాల కిందకి వెళ్ళి పుట్టినటువంటి, పాదాలంటే కింద ఉంటాయి కాబట్టి మీరు అట్టడుగులో ఉండేటువంటి వాళ్ళు, ఊరికి బయట ఉండేటువంటి వాళ్ళు, అందరికంటే నీచంగా చూడబడుతున్నటువంటి వాళ్ళు, మీరు తక్కువ కులం వాళ్ళు అనేటువంటి పద్ధతిలో చెబుతున్నారు. ఎవరిని ఎవరు తక్కువ కులం అంటున్నారు? ఇండియాలో మీరు గుర్తుపెట్టుకోండి, ఏ 2 కులాలు సమానం కాదు. ఒక రెడ్డి ఇంటికి ఒక బ్రాహ్మణ్ణి పంపండి, ఆ రెడ్డి కులంలో పుట్టినటువంటి వాళ్ళ కూతురి పెళ్లి చేస్తాడు ఒక అయ్యగాడు, చేసి వాళ్ళ ఇంట్లో చెయ్యి గడగడు. ఏమనుకుంటాడు ఆయన? ఈ రెడ్డి అంటే ఆఫ్టర్ ఆల్ శూద్ర నా కొడుకు, ఆఫ్టర్ ఆల్ శూద్రుడు ఉన్నటువంటి నీ ఇంట్లో నేను తింటానా అని చెప్పేసి ఎన్నిచ్చినా సంచిలో పట్టుకొని పోతాడు. ఎందుకని పోతాడు? అదే రెడ్డి ఇదే ఊర్లలో ఉన్నటువంటి అట్టడుగు పేదలైనటువంటి బలహీన వర్గాల్ని, దళితుల్ని అందరికంటే నీచంగా చూస్తుంటాడు. మీరు చూస్తున్నారు. కానీ ఎక్కువ తక్కువలు ఉండటానికి వీల్లేదు. ఆడవాళ్ళంటే తక్కువ అని చెప్పే సమాజాన్ని ఈ రోజు తులనాడింది ఏంటంటే అది భారత రాజ్యాంగం మాత్రమే. స్త్రీ అంటే మనిషి కాదు వాళ్ళ లెక్కలలో. ఒక స్త్రీ అట పుట్టినప్పుడు చిన్న బాల్యంలోనే తండ్రి చాటున పెరగాలట, యవనంలో భర్త పాదాల కింద నలిగిపోవాలట, వృద్ధాప్యంలో కన్న కొడుకుల కంట్రోల్లో ఉండాలట. ఏ స్త్రీ కూడా నడి రోడ్డు ఎక్కకూడదు అని చెప్పింది మనుస్మృతి. వంటింటి కుందేలుగా ఉండాలని చెప్పింది మనుస్మృతి. నా స్త్రీ స్వాతంత్రం అనర్హతి అని చెప్పింది మనుస్మృతి. కానీ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? చట్టం ముందు అందరూ సమానులే, పురుషులు ఎక్కువ కాదు, స్త్రీలు తక్కువ కాదు, ఆడ మగ సమానమే అని చెప్పిండు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో. కాబట్టి భారత రాజ్యాంగం కావాలా, ఈ దేశానికి మనుస్మృతి కావాలా అనేటువంటిది మనం ఆలోచించాలి. మీ అందరికీ తలా ఒక గుండె ఉంది. ఇప్పుడు ఇక్కడ మీ అందరికీ తలా ఒక గుండె ఉంది. భారతదేశ ప్రజలందరికీ కలిపి ఉన్నటువంటి ఒకే ఒక గుండె ఉంది. ఆ గుండె పేరే భారత రాజ్యాంగం. భారతదేశ ప్రజలందరి గుండెకాయ అదే భారత రాజ్యాంగం అనేది నేను చెప్పదలిశాను. స్త్రీ అంటే ఎలా చూసింది సమాజం? మనిషి కంటే నీచ, పశువు కంటే నీచంగా చూసింది స్త్రీని. దళితుల్ని చూసింది, మహిళల్ని చూసింది, మైనార్టీలను చూసింది. ఎవరినయా మీరు గౌరవించేది అని చెప్పేసానంటే కేవలం బ్రాహ్మణులు మాత్రమే మనుషులుగా చూసింది, మిగతా వాళ్ళందరినీ మనుషులుగా చూడలేదు. మీరు ఈ రోజు కూడా చూస్తా ఉన్నారు. భారత రాజ్యాంగమే లేకపోతే మన బతుకులు ఎలా ఉంటాయి మీరు ఆలోచించండి.
మూతికి ముంత వెనక తాటా కట్టేటువంటి పాత రోజులు తిరిగి సృష్టించాలని కేంద్రంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కులుక్తులు పన్నుతున్నది. దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడి పైన ఉంది, ప్రతి మహిళ పైన ఉంది అనేటువంటిది నేను చెప్పదలిశాను. భారత రాజ్యాంగం ఏం చెప్పింది? ఇటీవలి కాలంలో రాష్ట్రపతి పేరు ద్రౌపది ముర్ము. ఆమె అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి నువ్వు అనర్హురాలువి, నువ్వంటే వితంతు కాబట్టి నువ్వు రాకూడదు, నువ్వు అడవి బిడ్డవు, నువ్వు ఆదివాసి బిడ్డవు, అడవి బిడ్డవు, వితంతురాలువి, నువ్వు ముండగాజులు వేసుకొని ఉన్నావు కాబట్టి నువ్వు రాకూడదు అని చెప్పిళ్ళు. అడ్డుకున్నారు రానియకుండా. ఈ అడ్డుకున్నటువంటి చరిత్ర మనుస్మృతిదైతే ఒక వితంతువుని ఇందిరాగాంధీని ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసిన చరిత్ర భారత రాజ్యాంగానికి ఉన్నది అనేటువంటిది నేను చెప్పదలిశాను. ఇది రాజ్యాంగం యొక్క గొప్పతనం. భర్త కోల్పోతే భర్త చనిపోతే భార్యను కూడా అదే చేతిలో వేసి తగలబెట్టాలని చెప్పింది మనుస్మృతి. సతీ సహగమనాన్ని చెప్పింది మనుస్మృతి. అయితే స్త్రీ పురుషులు సమానమే, ఆడవాళ్ళు తక్కువ కాదని చెప్పింది భారత రాజ్యాంగం. ఎవరి వైపు ఎవరుండాలో మీరు ఆలోచించండి. భారత రాజ్యాంగంలో 4 కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. విద్యార్థులుగా ఉన్నటువంటి మీరందరూ తెలుసుకోవాలి. ఒకటి మొట్టమొదటిది ప్రజాస్వామ్యం, రెండోది లౌకిక తత్వం, మూడోది సామాజిక న్యాయం, నాలుగోది ఫెడరలిజం. ఈ 4 మూల స్తంభాలు. మనం ఇప్పుడు పందిరేస్తే ఈ పందిరికి 4 స్తంభాలు ఉన్నట్టుగానే మన భారత రాజ్యానికి కూడా 4 స్తంభాలు ఉన్నాయి. ఈ 4 స్తంభాలను ఒక్కొక్కటిది పెకిలించేటువంటి పని కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ చేస్తా ఉంది. ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఈ రాజ్యాంగాన్ని రక్షించుకుంటే దేశభక్తులైతాం. ఈ రాజ్యాంగాన్ని కోల్పోతే మనం మూఢభక్తులైతాం, మనువాదులైతాం. ఈ రోజు మనువాదులంతా ఏం చేస్తున్నారు? ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెబుతున్నారు. ప్రజాస్వామ్యం ఏం చెప్పింది? ఆడవాళ్లకు ఇంతకు ముందు ఉన్నటువంటి మనుస్మృతి ఆడవాళ్లకు ఓటు హక్కు లేదు, శూద్రులకి ఓటు హక్కు లేదు, కేవలం భూస్వాములకి, పెట్టుబడిదారులకి, కోటీశ్వర్లకు మాత్రమే ఓటు హక్కును కల్పించింది. మనుస్మృతి అయితే కేవలం వయస్సు మాత్రమే క్రైటీరియా. 21 సంవత్సరాలు ఆ రోజుల్లో, ఈ రోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించింది భారత రాజ్యాంగం. ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా కనీసం 4 సంవత్సరాల 11 నెలల 29వ రోజు అయినా మీ ఇంటికి వస్తున్నాడంటే బిలాంగ్స్ టు దట్. ఎవరంటే దట్ ఈస్ క్రెడిట్స్ టు ఎవరంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం ఆ క్రెడిబిలిటీ అంతా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్దే. మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నారంటే, వాడు ముఖ్యమంత్రి అయినా, కోట్లకు పడగలెత్తున్నాడైనా మీ ఇంటికి వచ్చి ఓటు అడుగుతున్నాడంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకనే భారత రాజ్యాంగాన్ని మనం రక్షించుకోకపోతే ఈ ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు. ప్రజల చేత, ప్రజల కొరకు మీరందరూ ప్రియాంబుల్ చదవండి, ప్రతిజ్ఞ చదవండి. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడేటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. ఈ రోజు సామాజిక న్యాయం లేదు, గుర్తుపెట్టుకోండి. ఆడవాళ్ళు నడి రోడ్డు మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. ఒక బిడ్డ కాలేజీకి పోయి తిరిగి ఇంటికి వస్తుందనే గ్యారంటీ లేనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులలో ఈ రోజు సామాజిక న్యాయం అనేటువంటి సమాధి చేయబడుతున్నది. మనందరం ఎక్కడో చిన్న కొసరు అంశం దగ్గర కొట్లాడుతున్నాం. అసలు అంశం అంతా వాళ్ళు అదాపాతాలలోకి తొక్కుతున్నారు. రిజర్వేషన్లే లేకుండా పోతున్నాయి. చూడండి మీరంతా, ఎక్కడ రిజర్వేషన్లు లేవు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తున్నారు, దాంట్లో రిజర్వేషన్లు లేవు. మరి ప్రైవేట్ పరిశ్రమ పెడితే మన డబ్బులే దానికి ఖర్చు పెడుతున్నారు. మీరు చూడండి. మీరు అనుకుంటారు ఒక పెట్టుబడిదారుడు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టిండు, ఆ డబ్బంతా ఆయనది అనుకుంటారు. ఇది తప్పు. ఒక ఆయన పరిశ్రమ పెడితే బ్యాంకు లోన్ ఇస్తుంది, ఆ బ్యాంకులో మన డబ్బు కూడా ఉంటది, గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన పరిశ్రమ పెడితే కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం, అందులో మన శ్రమ కూడా ఉంటది, గుర్తుపెట్టుకోండి. రోడ్డు ఇస్తుంది, నీళ్ళు ఇస్తుంది, భూమి లీజుకి ఇస్తుంది. అంటే ఒక ప్రైవేట్ పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమలో ప్రజలందరి కష్టార్జితం ఉంటది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రజలందరి కష్టార్జితంతో పెట్టినటువంటి దీనిని ఒక వ్యక్తికి కట్టబెడితే దాంట్లో ఎందుకు రిజర్వేషన్లు ఉండకూడదు? బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఎందుకు రిజర్వేషన్లు ఉండకూడదు? అందుకనే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం జరిగే పోరాటం మాత్రమే సామాజిక న్యాయ పోరాటం అవుతుంది. ఆ సామాజిక న్యాయ పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్పదలిశాను. అంతేకాదు ఈ రోజు సామాజిక న్యాయం అంటే ఎంతటి దారుణాలు జరుగుతున్నాయి మీరు చూడండి. ఉత్తరప్రదేశ్ లో ఏం జరిగింది? బీజేపీ అధికారంలో ఉంది. ఒక బిడ్డ మనీషా వాల్మీకిని 4 గంటల పాటు గ్యాంగ్ రేప్ చేశారు, నాలుక కోసేశారు, నడుములు విరిచారు. చివరికి ఆ హాస్పిటల్లో వేస్తే పోలీస్ స్టేషన్ లో 8 రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకున్నారు. హాస్పిటల్లో 14
14 రోజులకు చనిపోతే డెడ్ బాడీని కూడా తల్లిదండ్రులకు ఇవ్వలేదు. ఎంతటి కర్కశ ప్రభుత్వం, ఉన్మాద ప్రభుత్వం, మతోన్మాద ప్రభుత్వం ఆలోచించండి. ఆ బిడ్డ దళిత బిడ్డ, ఆ దళిత బిడ్డ మీద అత్యాచారం చేసిన వాళ్ళు జైలుకు పోయి వస్తే వాళ్ళకు పూలదండలేసిల్లు ఇదే బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. గ్యాంగ్ రేపులకు పాల్పడ్డ వాళ్ళు, అత్యాచారాలు చేసిన వాళ్ళను దేశభక్తులుగా చూస్తా ఉన్నారు వీళ్ళంతా. మనం ఏం చేయాలి? దేశభక్తి అంటే ఏమిటి? ఆడవాళ్ళని గౌరవించేది దేశభక్తి, అన్నం పెట్టే రైతన్నను గౌరవించేది దేశభక్తి, అట్టడుగు శ్రామికుల యొక్క కష్టార్జితాన్ని గౌరవించేది దేశభక్తి. ఇక్కడికి అందరికి విద్యార్థులు వచ్చిల్లు, మీరందరూ విద్యార్థులంతా ఇక్కడికి వచ్చారు. మీరు ఇక్కడికి రావాలంటే మీ తల్లిదండ్రుల యొక్క చెమటను చదవండి, వాళ్ళ చెమటను స్టడీ చేయండి అని నేను కోరుతా ఉన్నాను. వాళ్ళు చెమటోర్చకుండా, వాళ్ళ రక్తం శ్రమగా మారకుండా, చెమటగా మారకుండా మీరు ఈరోజు చదువుకోలేరు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ముందే చెప్పిండు, చదువు వైద్యం అనేటువంటిది డబ్బులు పెట్టి కొనకూడదు. ఎలా ఇవ్వాలి? మొత్తం ప్రభుత్వమే ఇవ్వాలని చెప్పేసి ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. అందుకనే మహిళల మీద దాడులు జరుగుతున్నాయి, దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, చాలా దుర్మార్గమైనటువంటి హింస కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు అర్థం చేసుకోండి. ఇటీవలి కాలంలో కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఒక నాగమణి అనేటువంటి కానిస్టేబుల్ తన తోడబుట్టినటువంటి తమ్ముడు కారు తోటి ఢీకొట్టి స్కూటీ మీద పోతున్నటువంటి అక్కని అత్యంత కిరాతకంగా చంపేసిండు ఇబ్రహీంపట్నం దగ్గర. కుల దురహంకార హత్యకు పాల్పడది. ఏమే మనం గొల్ల కులంలో పుడితే అదన మాలోని చేసుకుంటావానే నువ్వని తన తమ్ముడే అక్కని చంపిండు. మనమంతా హిందువులం, గంగాజల బిందువులం అంటున్నారే, మరి ఆ నాగమణి హిందువే, ఆ శ్రీకాంత్ హిందువే, ఎందుకు చంపిండు పరమేశ్ అనేది నేను చెప్పదలుచుకున్నాను. హిందువులందరినీ బంధువులు చేయగలిగే శక్తి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ కుందా, ఈ దేశంలో బీజేపీకి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. అట్టడుగు కులంలో పుట్టినటువంటి దళితులైనటువంటి మాలా మాదిగలు రెడ్డి కమ్మ వెలవలకి పిల్లలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 100 కుటుంబాలను లైన్ గా నిలబెడతా, మీరు వచ్చి పెళ్లి చేసుకుంటారా అని చెప్పి నేను అడుగుతున్నా. బంధువులంటే ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు బంధువు అంటే ఎవరని. ఏం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్? కంచం పొత్తు మంచం పొత్తున్నవాడు బంధువు అవుతాడు తప్ప వేరే వాడు కాలేడు అని చెప్పి చెప్తాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇప్పుడు ఒక రెడ్డి, ఒక మాదిగ, ఒక కమ్మ, ఒక మాల, ఒక వెలమ, ఒక డక్కలి కలిసి పెళ్లి చేసుకుందాం సిద్ధమవుతారా అని చెప్పి నేను అడుగుతున్నా. మరి హిందువులందరూ బంధువులు అంటే ఎక్కడ బంధువులు? ఎక్కడ బంధువులు? ఒక ఆడదాన్ని శారీరకంగా వాడుకోవటానికి మాత్రం కులం అడ్డు రాదట, పెళ్లి చేసుకోవాలంటే మాత్రం చంపేస్తారట. ఎంతటి దారుణం! సూర్యాపేటలో మొన్న చంపేశారు. నువ్వు మాలోడివి, మేము గౌన్లలో పెద్ద కులం అని చెప్పేసి ఆ గౌడు రెడ్డి దగ్గరికి పోతే మీరు మట్టి కల్లి పోసేటువంటిది మా అఫ్సాల్ గౌన్లలో మీరు అని చెప్పేసి ఆ రెడ్డి అంటాడు. మరి ఎంత దారుణమైంది కుల వ్యవస్థ! చంపేస్తారా? మనుషుల్ని చంపుతారా? ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి ఏం కావాలి? కులం కంటే గుణం గొప్పదై ఉండాలి, మతం కంటే మానవత్వం గొప్పదై ఉండాలి, 18 సంవత్సరాలు నిండి ఉండాలి, 21 సంవత్సరాలు నిండి ఉండాలి, పెళ్లి చేసుకోవచ్చుగా. ఇది భారత రాజ్యాంగం చెబుతున్నది. మరి కులం పేరుతో ఎందుకు చంపేస్తున్నారు? మీరు ఎవడు ఎక్కువ కులం అని ఎవరు చెప్పిండు మీకు? పుట్టుకతోటే రాసుకొచ్చుకున్నారా మీరే అన్నా? అందుకనే మిత్రులారా మీరు ఆలోచించండి. ఈ రోజు ఈ దేశంలో కులం పేరుతో జరుగుతున్నటువంటి హత్యలంతా ఇంత కాదు. మనందరినీ తీసుకుపోయి కుంభమేళాలో ముంచుతున్నారు. మనమంతా మునగాలట, బాపరోళ్ళు మాత్రం ఒక్కడు మునగడట, మీరు పారువాడోళ్ళు ఒక్కడు మునగడట. ఎవరిని ముంచుతున్నారు? వాళ్ళందరినీ శూద్రులను ముంచుతున్నారు, బీసీలను ముంచుతున్నారు. మనందరం హిందువులమే అని చెప్తున్నారు. ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి దీని వెనకాల? బ్రాహ్మణ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, వెలమ, వైశ్య వీళ్ళ ప్రయోజనాలు తప్ప బీసీలకు ఉన్నటువంటి వాళ్ళ ప్రయోజనాలు వాటిల్లో లేవు అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. చివరిగా చెప్పదలిసాను నేను, ఈ దేశం సెక్యులర్ కంట్రీ, విభిన్న మతాలకు నిలయం. 8 మతాలున్నాయి ఈ దేశంలో, 6486 కులాలు ఉన్నాయి. మనుషులందరూ కలిసిమెలిసి బతుకుతున్నాం. ఇప్పుడు మతం పేరుతో కొట్లాటలు పెడుతున్నారు, కులం పేరుతో కొట్లాటలు పెడుతున్నారు. వీటన్నిటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. చివరిగా నేను మీకు చెప్పదలసిన మాట ఒకటే, భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడం అంటే అది ఒక గొప్ప శుభకార్యం, అది ఒక గొప్ప ఘనకార్యం. మీరందరూ రాజ్యాంగాన్ని చదవండి అని చెప్పి నేను కోరుతున్నాను. రాజ్యాంగం చదవటం అంటే అది లాయర్లు చదవాలి, పోలీసులు చదవాలని వదిలేస్తున్నారు. రాజ్యాంగంలో ఏముందో మనందరికీ అర్థమైతే వీళ్ళ జుట్లు బట్టి గుంజొచ్చు అనేది నేను చెప్పదలిచాను మీకు. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏముందో మీకు తెలిస్తే, ఈ పిల్లలకు తెలిస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. రాజ్యాంగం అంటే లా స్టూడెంట్స్ చదువుతారు, లాయర్లు చదువుతారు, పోలీసులు చదువుతారు, మిగతా వాళ్ళు ఎవరు చదవకూడదని చెప్పేటువంటి పద్ధతులలో ఉన్నది. అది కాదు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఒకటి చెప్పింది, చట్టం ముందు అందరూ సమానులే అని చెప్పింది.
భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 ఒకటి చెప్పింది, మీకు నచ్చిన మతాన్ని స్వీకరించండి అని చెప్పింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చెప్పింది, ఏం చెప్పింది? ఆత్మగౌరవంతో సెల్ఫ్ రెస్పెక్ట్ గా బతకమని చెప్పింది. ప్రతి మనిషికి తిండి, బట్ట, కూడు, గూడు, నీడ ఉండాలని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్పింది. అవి కల్పించాల్సిన బాధ్యత ఈ పాలక వర్గాలది అని చెప్పింది. మరి ఎందుకు పాలక వర్గాలు ఇవి కల్పించట్లేరు? మీరు ఉద్యోగం కావాలని అడిగితే ప్రభుత్వాలు ఎక్కడి నుంచి తీసుకొస్తాయనంటే అయ్యో ఇది రాజ్యాంగంలో లేదని చెప్పి మీరు అనుకుంటారు. పని హక్కుని రాజ్యాంగంలో చేర్చి ఉపాధి అందరికీ గ్యారంటీ ఇవ్వాలని చెప్పింది భారత రాజ్యాంగం. అందుకనే నీకు ఉపాధి కోరుతున్నావంటే నీకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు, నీకు చదువు కోరుతున్నావంటే నీకు రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు. అందుకనే మిత్రులారా, ఇట్లాంటి రాజ్యాంగాన్ని గంటాపదంగా చదివి కుల్లా మాట్లాడేటువంటి చైతన్యం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఇట్లాంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ నిర్వాహకులకి, రాబోయే తరాలకి, మీరే కాదు రాబోయేటువంటి తరాలకి ఇక్కడికి వచ్చిన పిల్లలు అందరూ కూడా తలా ఒక 10 మందికి భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని తెలియజేసి ఈ దేశానికి రాజ్యాంగం ఒక్కటే రక్ష, వేరే ఎవ్వరు ఈ దేశాన్ని కాపాడలేరు, రాజ్యాంగం మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలుగుతుంది అది అని తెలియజేస్తూ మీ అందరి మధ్యలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఉన్న నిర్వాహకులకి, పెద్దలకి, సంఘాలకి, హాజరైన విద్యార్థులకి, సోదరిమణులకి మరొకసారి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS తెలంగాణ కమిటీ తరపున జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.